49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. టీఎస్ ఐపాస్ దేశానికే మార్గదర్శకమన్న మంత్రి కేటీఆర్. పాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆందోళన. మోదీ సర్కార్ భారాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. లోయర్ మానేరుకు పెరుగుతున్న వరద, కాకతీయ కాలువకు నీటి విడుదల. జీఎస్టీ ద్రవ్యోల్బణం పెరుగుదలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. లోక్సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా. కొనసాగుతున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నిక. కొలంబోలో పార్లమెంటు దగ్గర భారీ భద్రత. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలపై మోదీపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మోదీ ప్రభుత్వ మోసాలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దోఖేబాజ్ మోదీ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జీఎస్టీ పెంపు తదితర అంశాలపై మోదీకి నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై మోదీపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మోదీ ప్రభుత్వ మోసాలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ధోకేబాజ్ మోదీ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జీఎస్టీ పెంపు తదితర అంశాలపై మోదీకి నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుస్తున్నాం. వెంకట్, నాట్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మోదీకి ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. ఒక ప్రక్కన జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దోఖేబాజ్ మోదీ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రశ్నల వర్షం కురుస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకట్? సునీల్, చూస్తున్నాం. దోఖేబాజ్ మోదీ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మనం చూసాం గత వారం క్రితం, 10 రోజుల క్రితం, 15 రోజుల క్రితం బై బై మోడీ, స్టెప్ డౌన్ మోడీ, రిజైన్ మోడీ అనే పేరుతో నెటిజన్లు ఏ విధంగానైతే విరుచుకుపడ్డారో అంతకు రెట్టింపు స్థాయిలో ఇవాళ విరుచుకుపడుతున్న పరిస్థితి. ఎందుకంటే పాల, చెప్పు, పప్పు, చెక్కు, ఉప్పు, పండు, గుడ్డు, బెడ్డు ఏది పన్నుకు అనర్హం కాదన్నట్టుగా మోదీ సర్కార్ తీస్తున్న జీఎస్టీ పన్నుల విధానాన్ని నిరసిస్తున్న నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు, ట్రెండింగ్ చేస్తున్నారు. జీఎస్టీ పెంపు పట్ల పెద్ద ఎత్తున అన్ని వర్గాలు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఈ పాటికి రోడెక్కారు. వారంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పాల ఉత్పత్తిదారులు, పాల వ్యాపారులు, తర్వాత పాడి రైతులు కూడా పెద్ద ఎత్తున ఇవాటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే రైతులు అలా ఆందోళన కార్యక్రమాలు పాల్గొంటే ముఖ్యంగా విద్యావంతులు, యువకులు, నెటిజన్లు పెద్ద ఎత్తున మోడీ సర్కార్ పై ఫైర్ అవుతున్నారు.
అంటే ఒక దోషాలంటే 18% జిఎస్టీ కట్టాలి, లేకుంటే ఒక ఛాయ్ మోడీ ఛాయ్ వల్ల చెప్పుకుంటారు కదా, ఛాయ్ తాగితే ₹5 జిఎస్టీ కట్టాలి, పాలు తాగితే ₹5 జిఎస్టీ కట్టాలనేది రకరకాల వ్యంగ్యాస్త్రాలతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అన్నిటికీ కూడా ధోకేబాజ్ మోడీ పేరుతో ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా కూడా ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రపంచంలోనే ఏ ప్రధానమంత్రికి లేని నిరసనలు, లేని వ్యంగ్యాస్త్రాలు మోదీ ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గత 15 రోజుల క్రితం ఇండియా చెప్పినట్టుగా బై బై మోడీ, స్టెప్ డౌన్ మోడీ, విజన్ మోడీ ఇలాంటి ట్రెండింగ్లు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 లోకి వచ్చాయి. మొన్నటికి మొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు, తర్వాత పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు కూడా హైదరాబాద్ సిటీలో పిలిచాయి. పెద్ద ఎత్తున కట్టర్లు పిలిచాయి. దానికి అన్నిటికంటే భిన్నంగా ఇవాళ పాల రైతులు అదేవిధంగా పాడి రైతులు ఒక పక్క నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలోనే మరొక పక్క యువత అంతా కూడా ధోకేబాజ్ మోదీ పేరుతో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా కూడా ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విధంగా నిరసనలు తెలుసుకోవడం ఒక పక్క క్షేత్రస్థాయిలో రైతాంగం అంతా కూడా రోడ్డెక్కుతుంది, ఇంకో పక్క నెటిజన్లు అంతా కూడా ఫైర్ అవుతున్నారు. అంటే కేంద్రంపై ఇవాళ బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యంగా దాడి కొనసాగుతుందని చెప్పవచ్చు. జిఎస్టీ మంత్రి కేటీఆర్ గారు ఒక మంచి వ్యంగ్యాస్త్రంగా మంచి ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా జిఎస్టీ అని కేటీఆర్ గారు ఒక కమెంట్ ఎప్పుడు చేశారు. జిఎస్టీ సర్కార్ ట్యాక్స్ అని కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు, ట్విట్టర్ చూసుకోవచ్చు, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ లో అయితే రకరకాల నిరసనలు. అంటే ఒక దోశ వేసి ఆ దోశ మీద 18%, లేకుంటే ఒక పాల మీద 5%, టీ మీద 5%. అంటే జిఎస్టీ లేని వస్తువు అంటూ లేదు. అంటే ఈ అన్నపూర్ణ అంటే తిండి పెట్టే అన్నపూర్ణ లాంటి భారతదేశంలో కానీ తినే తిండి కూడా కరువవుతుంది, తినే తిండి కూడా స్వేచ్ఛగా తినే పరిస్థితి లేదు అని నెటిజన్లు మండిపడుతూ రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నారు. ఆ కామెంట్లన్నీ కూడా విశ్వవ్యాప్తం అవుతున్నాయి. రైట్ వెంకట్, అయితే మొన్న చమురు ధరలు చూసాం పెరగడం, నిన్న చూస్తే సిలిండర్ ధరలు పెరిగినాయి, ఈరోజు ఏమో పాల ఉత్పత్తుల ధరలు పెంచింది. దేశంలో ప్రజానికం ఇంకా కోవిడ్ యొక్క క్లిష్ట పరిస్థితుల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడకముందే, తేరుకోకముందే దెబ్బ మీద దెబ్బ కేంద్ర ప్రభుత్వం వేస్తోంది. రాష్ట్ర ప్రజానికమే కాదు, దేశ ప్రజానికం కూడా ఇంకా ఆర్థిక పరంగా అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో నిత్యావసర వస్తువులపై ఇటువంటి పెను భారాలు మోపడం వల్ల ప్రజానికం అసలు ఏమైపోతుంది, వాట్ అబౌట్ టుడే అనే ఒక టుమారో అనే ప్రశ్న కూడా ప్రజల్లో తలెత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ప్రజానికం అసలు ఏమంటున్నారు? మనం చూస్తున్నాం అంటే సగటు ఒక పల్లెటూరు, ఒక గ్రామీణ ప్రాంతానికి పల్లెటూరు వ్యక్తిని అడిగితే కూడా మోడీ సర్కారు వేసే పన్నుల మీద కళ్ళు మూసుకొని చేసే పరిస్థితి. ఎందుకంటే సగటున ఒక గృహిణి బాధపడుతుంది గ్యాస్ సిలిండర్ పెంపు వల్ల, సగటున ఒక వంట మనిషి అంటే ఇంట్లో మన తల్లి పిల్లలు బాధపడుతున్నారు. అంటే వంట నూనె ధరలు ఏ విధంగా పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా ఆకాశాన్ని అంటుకున్నాయి అనేది చూస్తున్నాం. తాజాగా రైతులకు కూడా అంతగా ఇవాళ పాడి రూపంలో పాల రూపంలో సాధించకపోవచ్చు. అంటే ఈ భారతదేశంలో అంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అన్నట్టుగా ఈ వ్యవహరిస్తుంది కేంద్రంలోని మోడీ సర్కార్ అన్న వాదన అయితే అన్ని ప్రాంతాల్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీరు, బెల్లం, ఈవెన్ పంచదార, మనకు సహజమైన తేనె, బియ్యము, గోధుమలు, బార్లీ, ఓట్స్, కొబ్బరి నీళ్లు, కూరగాయలు, బియ్యం పిండి తదితర అన్నిటిపై 12% ఇవాళ జిఎస్టీ వేశారు. అంతేందుకు సునీల్, మనం సమ్మర్లో తాగే కొబ్బరి పౌడర్, కొబ్బరి నీళ్ళపై కూడా 12% జిఎస్టీ వేయడం అంటే అది మోదీ సర్కారా లేకుంటే ఏ సర్కార్ అనేది కూడా అర్థం కావడం లేదు. అంటే మనం ఏం తినకూడదు, ఏం తాగకూడదు, మనం మనం కూడా తాగని పరిస్థితి ఇవాళ ఉంది. అంటే మనం ఎక్కడున్నాము, ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వము. ఇలాంటి పన్నుల ప్రభుత్వానికి కాలం చెల్లక తప్పదని ఇంకా బయట శాపనార్థాలు పెడుతున్నారు సునీల్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
ధోకేబాజ్ మోదీ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మోదీ సర్కార్ మోసాలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జీఎస్టీ పెంపు తదితర అంశాలపై నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. జీఎస్టీ ట్యాక్స్లతో పేదల జేబులు ఖాళీ అవుతున్నాయని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాలు మొదలుకొని నిత్యావసర వస్తువులు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని నెటిజన్ల పోస్టులు తేటతెల్లం చేస్తున్నాయి. ధోకేబాజ్ మోదీ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మోదీ సర్కార్ మోసాలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జీఎస్టీ పెంపు తదితర అంశాలపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జీఎస్టీ ట్యాక్స్లతో పేదల జేబులు ఖాళీ అవుతున్నాయని నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. పాలు మొదలుకొని నిత్యావసర వస్తువులు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రైట్, నెటిజన్లు తమ విమర్శనాస్త్రాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సంధిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సీతారామరాజుని అడిగి తెలుసుకుందాం. సీతారామరాజు, చెప్పండి, బాయ్ బాయ్ మోడీని చూసాం, ఈరోజు ధోకేబాజ్ మోడీ ట్రెండ్ అవుతోంది ట్విట్టర్లో. అలాగే మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా మోడీ ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వ తీరుకు సంబంధించి, ముఖ్యంగా జీఎస్టీ వసూళ్లకు సంబంధించి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. మిగతా డీటెయిల్స్ మీరే చెప్పండి. సునీల్, క్రమంగా కార్పొరేట్లపై ట్యాక్సులను తగ్గిస్తూ కామన్ మ్యాన్ పై ట్యాక్సుల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మరోసారి ప్రధాని పై విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న పరిస్థితి. ధోకేబాజ్ మోదీ అనే శీర్షికన పొలిటికల్ అంశం ట్విట్టర్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సందర్భం కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశ ప్రజల కష్టాలు పూర్తి స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి, ఆర్థిక భారం పెనుభారంగా మారుతున్న సందర్భం కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ కి సంబంధించిన పెంపు ఏదైతే ఉందో అది ఎవరు కూడా దాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా సాహసించని విధంగా ఇంత భారీ స్థాయిలో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన భారం మోపారు. ఈ క్రమంలోనే ప్రజల్లో, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేశ ప్రజల కష్టాలను డబుల్ చేస్తోంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదేనా డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రతి ఒక్కరు కూడా నిరసిస్తున్నారు, పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. పాలపై వాస్తవానికి ప్రజల నిత్యావసర వస్తువుల్లో ఒకటి పాలు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేవి పాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు. పాలపై కూడా జీఎస్టీ పెంచడం అంటే ఇది ప్రజల్ని కష్టాల పాలు చేయడం, పాల వ్యాపారులను కూడా కష్టాల పాలు చేయడం తప్ప దీనిలో మరో ఉద్దేశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటికే జీడిపి నేల చూపులు చూస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు, తమ ఆదాయ వనరులు కోల్పోతున్న పరిస్థితి. ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల గ్రామీణ ఆర్థిక ముఖ చిత్రం ఏదైతే ఉందో అది మరింత దయనీయంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రెండు కీలకమైన రంగాలు, ఒకటి వ్యవసాయ రంగం, రెండోది పాడి పరిశ్రమకు సంబంధించిన రంగం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు అత్యంత కీలకమైన మనో రంగం ఏదైతే ఉందో పాడి పరిశ్రమకు సంబంధించిన రంగం కూడా పూర్తి స్థాయిలో దివాలా తీసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న పరిస్థితి. వాస్తవానికి గతంలో సోషల్ మీడియానే ఆసరాగా, అస్త్రంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సోషల్ మీడియా బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శలకు వేదిక కావడం అనేది అత్యంత కీలకమైన రాజకీయ పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. దేశానికి 2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో అచ్చేదిన్ తీసుకొస్తాం, మంచి రోజులు వస్తాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇప్పుడు అచ్చేదిన్ అంటే ఇవేనా, ఇవి పూర్తిగా ప్రజలకు సచ్చేదిన్ గా మారిపోయాయని అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి, పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు అవుతున్న సందర్భం కూడా సోషల్ మీడియా వేదికలో కనిపిస్తా ఉంది. సునీల్, రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.
ఇక విపక్షాల ఆందోళనలతో మూడో రోజు కూడా లోక్సభ దద్దరిల్లింది. లోక్సభ ప్రారంభం కాగానే పెంచిన జీఎస్టీ రేట్లు, గ్యాస్, చమురు ధరల పెంపు, నిరుద్యోగం, అగ్నిపత్ వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. ఇక ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చకు అంగీకరించకపోవడంతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. విపక్షాలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు కూడా నిరసనలు తెలియజేశారు. सदन में नहीं भेजा है, ये तख्तियां लाने के लिए सदन में नहीं भेजा है। बहुत महत्वपूर्ण समय है संसद का और आप हमेशा नारेबाजी करते हैं, ये उचित नहीं है। सभा की कार्रवाई आज दोपहर 2 बजे तक के लिए स्थगित की जाती है। ये सदन के लिए उचित नहीं है, देश के लोकतंत्र के लिए उचित नहीं है। देश की जनता चाहती है सदन चले, यहाँ चर्चा हो, संवाद हो, सहमति असहमति इस लोकतंत्र की विशेषता है। लेकिन अगर आप मुद्दा उठाना चाहते हैं, గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏపీ గ్రామాల జనం గొంతెత్తారు. తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీ వద్దు, తెలంగాణ ముద్దంటూ నినదించారు. తెలంగాణలో కలిపే వరకు పోరుబాట వీడేది లేదని జనం తేల్చి చెప్పారు. మోదీ సర్కార్ 8 ఏళ్ల కింద తెలంగాణలోని 7 మండలాలను ఏకపక్షంగా తీసుకెళ్లి ఏపీలో విలీనం చేసింది. చంద్రబాబు ఒత్తిడితో ఈ ప్రక్రియ జరిగిపోయింది. ఆ విలీనం వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాల జనం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏపీ ప్రభుత్వానికి వారి సమస్యలు పట్టవు. అలాగని ఆ గ్రామాలు తెలంగాణ పరిధిలోకి రావు. మొన్నటి వరదలతో ఆ గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్న ఏపీ పరిధిలోకి రావడం వల్ల వారికి తెలంగాణ నుంచి సాయం చేయలేని పరిస్థితి. అలాగని ఏపీ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా అంటే అదీ లేదు. ఏపీ సర్కారుకు ఎంత విన్నవించుకున్నా ఆ గ్రామాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. వరదలతో వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇక ఏపీలో ఉండలేమంటూ సదరు గ్రామాల జనం ఆందోళన బాటపట్టారు. గతంలో భద్రాచలం మండలంలోని గుండాల, ఎటపాక, పిచ్చికలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తంపట్నం ఇలా 5 గ్రామ పంచాయతీలు విలీనంతో ఏపీలోకి వెళ్లిపోయాయి. ఆ గ్రామాలు ప్రస్తుతం అల్లూరి జిల్లా ఎటపాక మండలం పరిధిలో ఉన్నాయి. ఏపీలోని జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అడవి ప్రాంతం మీదుగా 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ చేరుకోలేరు. కానీ ఈ గ్రామాలు భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉంటాయి. ఏపీలో విలీనంతో ఆయా గ్రామాల ప్రజలకు ఎంత నష్టం జరిగిందో మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నేనున్నానంటూ ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరదలకు ముందే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. కానీ భద్రాచలానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఏపీకి చెందిన ఆ విలీన గ్రామాల పరిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఏపీ పరిధిలోకి వెళ్లిపోయిన సదరు గ్రామాలను పట్టించుకునేవారే కరువయ్యారు. జనం వరదలతో ఇబ్బందులు పడుతున్నా ధైర్యం చెప్పే నాయకుడు లేడు. ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రాలేదు. దీంతో ఇక ఏపీలో ఉండలేమంటూ సదరు గ్రామాల జనం గొంతెత్తారు. భద్రాచలం సరిహద్దు ప్రాంతమైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏపీ వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వందలాది మంది గ్రామస్తులు రోడ్డెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను తెలంగాణలో కలిపే వరకు పోరుబాట వీడేది లేదని తేల్చి చెప్పారు. ఏంటండి మాకు ఈ పరిస్థితి? మమ్మల్ని ఇక్కడ చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కొత్తగూడెం జిల్లా, ఈ రకంగా ఉండేవాళ్ళం. 400-500 కిలోమీటర్లు మమ్మల్ని ఎందుకు పడేయాలా? మేము పాకిస్తాన్ వాళ్ళమా?
సపరేట్ గారు చేసి ఇటుపోతే తెలంగాణ మధ్య మేమెందుకు ఆంధ్రాలో మాకు ఇరువైపులు అడిపోయినా తెలంగాణ ఉందిగా. మాకు తెలంగాణ ముఖ్యం. కేసీఆర్ మమ్మల్ని దయచేసి మమ్మల్ని వెంటనే ఈ 5 గ్రామ పంచాయతీలు కలుపుకొని మమ్మల్ని చక్కగా పరిపాలించడం మాకు అదే సంతోషం. మాకు ఏరే ఏమొద్దు. మేము 7-8 సంవత్సరాల నుంచి అనుభవించే బాధ ఎవడో అనుభవించలేని బాధ. ఎవరిని అడిగి మమ్మల్ని ఆంధ్రలో కలిపారు. ఒక అధికారం వచ్చి మాకు గోదావరి పట్ల పట్టించుకున్న పాపం లేదు. ఒక డెలివరీ కేసు భద్రాచలం చేసిపోతే మీరు ఆంధ్ర అమ్మ మేము చూడమని అంటున్నారు. ఒక ఇల్లు కాలుతుందని ఒక పైరింజిని ఫోన్ చేస్తే మీరు ఆంధ్ర మేము రామంటున్నారు. ఏంటిది? మీ పుట్టి పెరిగింది తెలంగాణలో, ఉన్నది తెలంగాణలో, తీసుకుపోయి ఆంధ్రలో కలిపి మా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? ఎవరిచ్చారంటున్నా? అందులో తెలంగాణలో నుంచి ఆంధ్రలో కలిపేటప్పుడు మమ్మల్ని అడిగారా? లేకపోతే గ్రామ సభలు పెట్టారా? తీర్మానాలు చేశారా? ఎవరిని అడగకుండా వాళ్ళు తీసుకెళ్ళి ఆంధ్రలో కలిపి మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం తెలంగాణ కలపాల్సిందే. నాకు తెలంగాణ కావాల్సిందే. తెలంగాణలోని భద్రాచలానికి ఏపీలోకి విలీనం చేసిన కన్నాయిగూడెంకి మధ్య దూరం 5 కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ విలీనంతో కన్నాయిగూడెం గ్రామస్తులు ఏపీ వాసులైపోయారు. దీంతో సదరు గ్రామస్తులు ఏం కావాలన్నా ఏపీకి వెళ్ళక తప్పని పరిస్థితి. ఓవైపు తెలంగాణలోని గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే విలీన గ్రామాల జనం మాత్రం వైద్యం, ఆరోగ్యం, కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. అందుకే తెలంగాణలో తమను కలపాలన్నది వారి ఏకైక డిమాండ్. తెలంగాణలో కలపాలి. ఆంధ్రాలో ఉండటం వల్ల, ఈ మన్యం జిల్లా అవటం వల్ల, 350 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మొన్న 70 అడుగులు వచ్చిన గోదావరికి ఎలాంటి సౌకర్యం కూడా మాకు అందుబాటులో లేదు. కనీసం పడవ కాదు, నావ కాదు, తెడ్డు కాదు, ఏదీ లేని పరిస్థితిలో ఉన్నాం. కరెంటు లేదు, ఏమీ లేదు. 15 రోజులు బట్టి అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కు అంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అమ్మాయి డెలివరీకి తీసుకుపోవాలంటే పడవ కూడా లేని అంత పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడ భద్రాచలంలో 5 కిలోమీటర్లు ఉన్నంత దూరంలో తెలంగాణలో కలపాలి. అంతే తప్ప మాకు ఉన్నటువంటి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యం జిల్లా ఎవరికి కావాలి? మాకు కావాల్సిందల్లా మాకు ఉన్న 5 కిలోమీటర్లు ఉన్న భద్రాచలంలో కలపాలి. కానీ ఎక్కడికో తీసుకుపోయి మమ్మల్ని ఎక్కడికో ఏమైపోవాలి? గోదావరి 100 అడుగులు వచ్చినా 200 అడుగులు వచ్చినా ఇందులో కొట్టకపోయినా పర్వాలేదు. కానీ ఈ ఆంధ్ర అయితే మాకు వద్దు. మాకు కావాల్సింది తెలంగాణలో కావాలి. మమ్మల్ని ఎవరిని అడిగి కలిపారు? ఎవరిని అడగలేదు, ఏమీ చేయలేదు. పిల్లల భవిష్యత్తు ఎలా ఉందంటే అలా ఉంది. కేంద్రం వెంటనే స్పందించాలని విలీన గ్రామాల జనం కోరుతున్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ సర్కార్ స్పందించని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వరద ముంపులో ఉన్న భద్రాచలంలో సహాయ పునరావాస కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్రాగునీరు, కరెంటు సరఫరా పునరుద్ధరిస్తున్నారు. అటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో 4600 మంది పాల్గొంటున్నారు. భద్రాచలంలో వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. పనుల పర్యవేక్షణకు మండలానికి ఒక అధికారిని నియమించారు. దీంతో వరద నీళ్లు అన్నీ తొలగిపోయి భద్రాచలం మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది.